పేదలకు పట్టడనం పెట్టాలన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఆశయాన్ని అమలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం పట్ల పేదల్లో ఆనందం వెల్లిబీకుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడా మాజీ చైర్మన్ ఘన్ని కృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభమైన అన్న క్యాంటీన్లో మధ్యాహ్న భోజన సమయంలో గన్నికృష్ణ సందర్శించారు. పేదలకు, నిరాశ్రయులకు, బాటసారులకు ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో తొలి రోజు ఏ విధంగా భోజనాన్ని అందిస్తున్నారో చూసి ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన కూడా అందరితో కలిసి భోజనం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు అనడానికి అన్న క్యాంటీన్ల ప్రారంభమే ఒక నిదర్శనం అన్నారు. చాలా రుచికరంగా, నాణ్యంగా భోజనం ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో పాటు మరెవరైనా వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలను పురస్కరించుకొని పేదలకు పట్టడన్నం పెట్టాలని ఆలోచన కలిగి ఉంటే విరాళాలుగా అన్న క్యాంటీన్లకు అందించవచ్చని సూచించారు. శుక్రవారం మార్ని ఈశ్వరి అనే ఒక బాలిక తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం నిమిత్తం విరాళం అందించడం అభినందనీయమని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, సంసాని ప్రసాద్, హరి బెనర్జీ, షేక్ మదీనా, అజ్జారపు రమేష్, కవులూరి వెంకట్రావు, మోత నాగమణి తదితరులు పాల్గొన్నారు. అన్నగారు ఎన్టీ రామారావు గారి జ్ఞాపకార్థం పెట్టిన ఈ అన్న క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 ఎన్నికల్లో అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. పేద ప్రజలందరికీ కూడా పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను అన్నీ కలిపి మొత్తం 15 రూపాయలతోటి భోజనం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేదలకు కానీ, లేకపోతే రోజువారీ కూలి పనులకు వచ్చేవారు, రాజమండ్రి లాంటి ప్రదేశాలకు వచ్చేవాళ్ళకి కానీ చాలా ఉపయోగపడేది. అటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అతనికి ఏంటంటే ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మూత వేయించడం జరిగింది. పేద ప్రజల పొట్ట కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అప్పట్లో ఈ అమ్మాయి ఈశ్వరి అమ్మాయి పేరు. ఈ అమ్మాయి బర్త్డే ఈవేళ ఇంటర్మీడియట్ అవుతుంది. ఈ బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ భోజనాన్ని ఈ అమ్మాయి స్పాన్సర్ చేసింది. దీన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ సందర్భంగా, ఎందుకంటే ఇది శాశ్వతంగా కొనసాగేది, ఏదో వేళ రేపట్లో మానేసింది కాదు. చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో ఈ అన్న క్యాంటీన్ ట్రస్ట్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ ప్రకారం శాశ్వతంగా ఈ అన్న క్యాంటీన్లు జరిగేలాగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది.